డీజిల్ బండి ఇది. చిన్నగా ట్రైల్ పార్టీ అటు ఉంది. పటాలు సరుకు తీసుకొచ్చింది. ఏంది మా ఇంత లేట్ అయింది పని లేకపోయినా కానీ ఏడికి పోయినావు? ఏడపోయామంటే వాళ్ళు హెడ్ అడిగారు కదా, అంతకుముందు మన షాప్ ఖాళీ చేయకముందు హెడ్ వాళ్ళకి ఇచ్చేసి ఇంకా ఆ కొట్లకాడ ఈ కొట్లకాడ కూర్చుంటే ఉపయోగం ఏముందని నా మాటల్లో వచ్చి నిన్న మన ఊరికి రైలు వచ్చిందంట. మన ఊరికి రైలు వచ్చిందంట. నేనేమో ఆ రైల్వే స్టేషన్ దగ్గర యువతల సాయంత్రం పోయిన వాకింగ్కి వెళ్ళాను. ఏందో బండ్లు దోసకపోతే ఏందో నాకు అర్థం కాదా. ఏంది నిన్న స్టేషన్ కాడికి ఎంతమంది పోయిన అడిగితే రైలు వచ్చింది మీకు తెలియదు అన్నారు. ఊరు ఇంతలో పెద్ద యూట్యూబర్కి నాకు తెలియకపోవడం ఎంత బాబు అని ఇంకా నేను ఇప్పుడే పోయి చూసేస్తాను వెళ్ళా. ఇంతకు రైలు ఉంటుందా పోయిద్దా, రైలు ఉంటుందా పోద్దని ఆవేశంగా వెళ్ళారు అనమాట. వెళ్ళేవారికి అక్కడ వేరే రైలు అయితే ఉంది. అది రైలు అంటే గూడ్స్, అది కూడా కొత్త బండి, కొత్త పట్టాలు మోసుకొచ్చింది. ఈ రైల్వే ఏం చేశారంటే అది బండి నిదానంగా వస్తుంది. నేను ఆ పట్టాలు ఎక్కడ దాకా వేసారు అక్కడ దాకా నడిచి వెళ్ళాను కదా, నేను అక్కడ దాకా నడిచి వెళ్ళా. అది అక్కడ దాకా చిన్నగా వెనక్కి వెళ్ళి రివర్స్లో వెళ్ళి ఇప్పుడు ముందుకు వస్తుంది అనమాట బండి. అయితే వస్తామంటే వాళ్ళని అడిగాను, ఇది పట్టాలు వేయటానికి వచ్చి ఇది గూడ్స్ రైలు అంటే ట్రైల్కి వచ్చిందంటే ట్రైల్కి కాదయ్యా, ఇది పట్టాలు తీసుకొని వచ్చింది అంటే ముందున్న పట్టాలు తీసేసి మళ్ళీ కొత్తవి వేస్తారంట. దాని గురించి వీడియో తీసావా? మొత్తం వీడియో తీసా చూడండి. ఈ నెల 2 వింతలు జరిగినాయి. ఏ వింతలంటే మా జీవితంలో నా 27 సంవత్సరాల నుంచి ఉన్న పని నేను తీసేసాను. ఎప్పుడో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తారు, మా తాతల లాంటి కాలం నుంచి ఎదురు చూస్తున్న రైలు అనేది మా ఊరికి వచ్చింది. రైలు మా ఊరికి రావడం అంటే ఎంత కళ అంటే కళలు కానీ మా పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను కూడా పెద్దోళ్ళు అయిపోయాను, మా పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారు. అన్నీ సక్రంగా ఉంటే ఈరోజు నా మనవాళ్ళు కూడా చూసేవాళ్ళం బహుశా. ఆ రైలు అయితే మా ఊరికి వచ్చింది. ఆ రైలు చూడటానికి వెళ్ళాను. సరేలే, ఈసారి ట్రైన్ ఎక్కేసరికి చూద్దాం ఎన్ని సంవత్సరాలు పట్టిద్దాం మనం. 2025 డిసెంబరు జరిగిన వింతలు ఈ రెండే నా జీవితంలో. ఇప్పుడు అలా ఆడొస్తుంది ట్రైన్ అనుకున్నా. మా రైల్వే స్టేషన్ ట్రైన్ వచ్చేసింది. ఇంటికి వచ్చేసరికి మా ఆవిడ చుక్కడిగా కూర చేసి పెట్టింది. తాలింపు చాలా బాగుంది. అయితే రైలు మీరు కూడా చూడండి, వీడియో తీస్తే చూడండి. ఇది మా ప్రాంతం కళ. ఈ 2025లో ఆఖరిలో రైలు వచ్చింది. నిన్న వచ్చిందంట. పట్టాలు అక్కడ దాకా వేసారు. ఈ పట్టాలు దించడానికి వచ్చిందంట ఈ ట్రైను. గూడ్స్ వచ్చింది. అసలు ఆశ్చర్యం, ఎంత తొందరగా మా కనిగిరి పట్టణానికి ట్రైన్ వస్తుందని మేము అనుకోవాలా. మా పట్టణం వరకు అయితే ట్రైన్ వచ్చింది. చూడండి, గూడ్స్ రన్నింగ్లోనే ఉంది. బండి చిన్నగా వస్తుంది, కొత్త పట్టాలు కదా. చూడండి, గూడ్స్ బండి అయితే మాకు వచ్చింది. డీజిల్ బండి ఇది. చిన్నగా ట్రైల్ పార్టీ అటు ఉంది. పటాలు అక్కడ వరకే పట్టాలు వేసి ఉండారు. అంతవరకు వెళ్ళింది బండి. పట్టాలు వేసి దాకా వెళ్ళింది అనమాట ఇది. ఈ బండి అక్కడ దాకా పట్టాలు వేసి ఉంది, అంతవరకు వెళ్ళింది. కావాల్సిన సరుకు దించి అన్లోడ్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్తుంది అనమాట. ఈ ట్రైల్ పార్టీ వచ్చిందా? ట్రైలా లేదా సరుకు దించడానికి వచ్చిందా? దించారా? ఆహా, నిన్న వచ్చిందా బండి? అంతా లైన్ బాగుందా? సరుకు దించడానికి వచ్చిందంటే ట్రైన్ అయితే. ఆ ట్రైన్లో అతను చెప్పాడు. ఇదిగో పట్టాలు దించడానికి అయితే వచ్చింది ఇది. నిన్న అనంగా వచ్చిందంట. నాకైతే ఈరోజు ఉదయమే తెలిసింది. ఇదిగో పట్టాలు తీసుకొచ్చారు చూడండి. అంటే లైన్ పూర్తయిన కాడికి బండి వచ్చింది. అక్కడికి పట్టాలు తీసుకొచ్చి దించుతుంది అనమాట. ఈ పట్టాలు అంటే ఈ రైల్వే లైన్ పని పూర్తయిన కాడికి ఈ గూడ్స్ బండ్లు వచ్చి ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేకుండా వేరే లైన్ వేసేదానికి పట్టాలు దించుతున్నాయి అనమాట.
మొట్టమొదటిసారిగా మా ఊరి టౌన్ మీద పట్టాల మీదకి రైలు ఎక్కింది. ఈ సంవత్సరం పూర్తయ్యే లోపల ట్రైన్ అయితే వచ్చింది. ఇది మా ప్రాంత ప్రజలకి ఎంతో ఆనందకరమైన విషయము. మా ఊరు దాకా ట్రైన్ వచ్చింది ఈ సంవత్సరం 2025లో. ఇది ఇంక ఈ పక్కన పెద్దగా స్థలం కూడా లేదు, ఎవరంటే వాళ్ళు బండ్లు వేసుకొని రావడానికి కూడా లేదు. కరెక్ట్గా ఉందన్నమాట. చూడండి ఎంత ఎత్తులో ఉందో. ఇప్పుడు భవిష్యత్తులో ఎలాంటి వర్షాలు పడ్డా కానీ కట్ట మీదకి నీళ్ళు రాకుండా చాలా ఎత్తులో వేసారు కట్ట అయితే. ఇది ఎంత ఎత్తులో ఉంది కట్ట, చూడండి ఎంత ఎత్తులో ఉంది కట్ట. పట్టాలు అయితే దించుకొని వెళ్ళిపోతున్నారు. చూడండి ఎంత పొడుగుందో ట్రైను. అది ఈ లారీలో రావాలంటే ఎంత ఖర్చు అయిద్దో, ఎంత ఖర్చు అయ్యేది చూడండి. అందుకనే రైల్వే లైన్ పని పూర్తయిన కాడికి వాళ్ళు పట్టాలు అయితే తోలడం జరుగుతుంది. అలా పట్టాలు దించుకుంటూ వెళ్తున్నారండి. అక్కడ వరకు అలా లారీ ఆగిన కాడికే పట్టాలు వెళ్ళింది, ఆ లారీ ఉన్న కాడికే పట్టాలు వెళ్ళింది. అలా పట్టాలు ఇలా ట్రైన్లోంచి దించుకుంటూ వెళ్తున్నారు చూడండి. చాలా పొడుగుంది బండి కూడా, కిలోమీటర్ పొడుగుంది. పట్టాలు అలా దించుతూ ఉన్నారు, బారికి పెద్ద పట్టాలు. అలా లారీ ఆగిన కాడికే ట్రైన్, ఆ లారీ ఎంత దూరంలో ఉందో అక్కడికి వరకే పట్టాలు వెళ్ళినాయి. అక్కడి వరకు మాత్రమే ట్రైన్ వచ్చింది. ఇదే మా ఊరు రైల్వే స్టేషను. ఇంత తొందరగా మాకైతే గూడ్స్ రైలు వస్తుందని అనుకోలేదు. ఈ పట్టాలు తీసుకురావడానికి వచ్చింది బండి. అది చాలా చిన్నగా నడుస్తుంది, కొత్త పట్టాలు కదా. ఈ పాత పట్టాలు తీసేసి బారు పట్టాలు పరుస్తున్నారు. అటు కొత్తగా లైను ఎక్కడి వరకు వర్క్ జరిగింది అక్కడి వరకు ట్రైన్ ద్వారానే ఈ రవాణా చేస్తున్నారు. దీనికి సంబంధించిన కంకర కానీ పట్టాలు కానీ ఇవంతా దీంట్లో వస్తుంది. ఇది పైన బ్రిడ్జి కూడా పైన పూర్తయింది. ఇంక రెండో లైన్ వేయాలి ఇటు పక్క, అంటే స్టేషన్లో క్రాసింగ్ అది. ఈ బండి అయితే మటుకు రివర్స్ అయితే వస్తుంది. స్టేషన్ పని అయితే చాలా వరకు పూర్తి అయింది. ఇదిగో పైన ఫ్లైఓవర్ కూడా వేసారు ఇటు నుంచి అటు నడవటానికి. ఇది ఇక్కడ కూర్చోవటానికి కానీ ప్లాట్ఫారం కూడా పూర్తి అయిపోయింది. మొత్తానికి ఈ సంవత్సరం ఆఖరికి ట్రైన్ రావడం అనేది మొత్తానికి గ్రేటే. మనమైతే స్టేషన్లోకి వచ్చేసాం. చూడండి ప్లాట్ఫారం, ఇటుపక్క ప్లాట్ఫారం 1 అది, ప్లాట్ఫారం 2 ఇది. ఒకటే లైన్ అయినా ఇక్కడ 2 లైన్లు వస్తాయి కదా స్టేషన్లో. ఎంతవరకు అయింది చూడండి. మా ఊరు కనిగిరి రైల్వే స్టేషను చూడండి ఎంత బాగుందో. కొత్త స్టేషను. ఇటుపక్క పొలాలు చూశారు కదా. అల్లదిగో ట్రైను. వచ్చే సంవత్సరం మాకు ఇక్కడ వరకు అయితే ట్రైన్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ప్రస్తుతం అయితే గూడ్స్ అయితే వచ్చింది. అది ఒక ట్రైన్ అయితే పట్టాలు దించుకుంటూ వస్తుంది స్టేషన్ వైపు. అది రివర్స్లో వచ్చిందంట, ఒక లైనే కాబట్టి. అదొక పట్టాలు దించుకుంటూ వస్తుంది. ఇది స్టేషను. అదిగో దూరంగా చూడండి, పట్టాలు దించుకుంటూ వస్తుంది అనమాట. ఇందాక మీకు చూపించాక ట్రైను అదే. స్టేషన్ పని అయితే ఇదిగో చాలా వరకు వర్క్ అయితే బాగా వేగంగా జరుగుతుంది. మొత్తానికైతే 2025 డిసెంబర్ నాటికల్లా ట్రైన్ రావాలనే కళ, మా ప్రాంతం అసలు కళ వచ్చింది. గూడ్స్ రైలు అయితే